రైతు కలుగు స్వాగతం. వెళ్తూ మనం స్ట్రీట్లో కొబ్బరి బొండాలు అమ్ముకున్న మన సతీష్ అనే యువకుని మనం యంగ్స్టర్ మనం కలుసుకున్నాము. దీని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. వాటి మీద కొబ్బరి బొండాలు ఎప్పటి నుంచి అమ్ముతున్నాడు, అసలు ఎట్లా ఉంది బిజినెస్, ఎందుకు అసలు విలేజ్ విడిచిపెట్టి సిటీకి రావాల్సి వచ్చింది, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ వాళ్ళ గురించి అయితే మనం పరిచయం చేసుకుంటూ ఉంటాం. అది సామాన్యుల జీవితం ఎలా ఉందని మనం తెలుసుకోవాలి కదా. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎట్లా వచ్చింది, ఈ చిరు వ్యాపారాలు ఎట్లా చేస్తూ ఉన్నారు, అసలు వీళ్ళకి ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇట్లా వెళ్తాక వీళ్ళు ఎలా గట్టిన అవ్వగలుగుతున్నారా, వీళ్ళకి సాటిస్ఫై ఉన్నారు వీళ్ళ లైఫ్లో ఏదో అనే విషయాలు మనం అసలు సిటీ రావడానికి కారణాలు ఏంటి, ఈ బిజినెస్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకేనా? ఇప్పుడు సతీష్ తోటి కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సతీష్ ఎట్లా ఉన్నావు? మీ ఏంటి మీ ఫ్యామిలీ గురించి చెప్పు నాకు. అది వెస్ట్ గోదావరి తణుకు. ఇక్కడికి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. అది మీ ఫ్యామిలీ ఎవరు, ఫాదర్ మదర్ ఎంతమంది ఉంటారు? అంటే మంది ఇంటి దగ్గర ఉంటుంది ఊళ్ళో ఆంధ్రాలో. మా ఫ్యామిలీ, మా మిస్సెస్, నేను, 2 పిల్లలు. చదువుకుంటున్నారు? చదవలేదు, చిన్న పాపలు. 1 year పాప. అవునా? మరేంటి అసలు నీకు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉన్నదా? ఎంత చదువుకున్నావు? 8th క్లాస్ దాకా చదవను. అంటే బాల్యంలో నువ్వేం అవ్వాలనుకున్నావు అసలు? బిజినెస్ ఏమైనా చేసుకున్నాం అనుకున్నాను. హైదరాబాద్ వచ్చి ఒకళ్ళ దగ్గర జీతాన్ని చేసాను, తర్వాత సొంతంగా బిజినెస్ చేసుకున్నాను. మరి ఈ బిజినెస్ ఎలా అనిపించింది? పర్లేదు, మంచిగానే ఉంది. హైదరాబాద్ బాగుందా? బాగుంది. అప్పటి నుంచి ఏదో మాకు ఏదో కలెక్టర్ అవ్వాలని అలా అవ్వాలని ఇట్లా కొంతమంది అనుకుంటారు కదా. ఉందిలే కానీ అంత అలాగే లేదు, అలా ఏమనుకోలేదు. అలాగే ఏమనుకోలేదు. మరి అసలు నీ జీవితాశయం ఏంటి, ఏదో గోల్ ఉంటుంది కదా, నువ్వేమనుకుని నీ లైఫ్ లీడ్ చేస్తున్నావు? లైఫ్ అంటే కొంచెం పర్లేదు, ఇది బాగానే ఉంది లైఫ్. అది నెక్స్ట్ జీవితంలో ఏమవ్వాలనుకున్నావు ఏంటన్నా? జీవితంలో ఏమవ్వాలనుకుంటే అట్లా ఏమైనా ఉందా? ఏమీ లేదు అటువంటిది. జస్ట్ ఇప్పుడైతే నువ్వు సఫిషియెంట్గా నువ్వు హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నాను. మంత్లీ నీకు సరిపోయి సఫిషియెంట్గా ఇన్కమ్ వస్తుందా? బాగానే ఉంది. విలేజ్లోనే ఏదైనా వ్యవసాయం అట్లాంటివి చేసుకోకుండా, మరి విలేజ్లో వ్యాపారం చేయకుండా మరి సిటీ వచ్చి ఎందుకు చేస్తున్నావు? వ్యవసాయం చేయలేక ఇక్కడ హైదరాబాద్ వచ్చా. అంటే తెలిసిన బంధువుల ద్వారా వచ్చాను. సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నాను అన్నమాట. అది ఒకరి కింద చేయడం ఎందుకని నువ్వే సొంతంగా చేసుకుంటావు. సొంతంగా చేసుకుంటాను. ఈ కొబ్బరి బొండాలను ఎందుకు ఎంచుకున్నావు అసలు యాక్చువల్గా? అంటే ఒకళ్ళ దగ్గర చేసావు బిజినెస్, జీతాన్ని చేసి కొంచెం అర్థమయ్యి సొంతంగా బిజినెస్ చేసుకున్నాను. ఈ బిజినెస్లో నీకు ట్రిక్ తెలిసింది? అందుకే సొంతంగా బిజినెస్ చేస్తాను. మరి చిన్నప్పుడు బాగా చదివేవాడువా? చిన్నప్పుడు ఫ్యాక్టరీలోకి వెళ్ళా, దారం వెళ్ళే ఫ్యాక్టరీలోకి వెళ్ళా. బాగా చదువుకునేవాడు, చదువు వచ్చిందని అసలు చిన్నప్పుడు చదువుకోవాలని తక్కువ అంత అది తప్పలేదు నీకు, కరెక్టే కదా? అందుకే చిన్నప్పటి నుంచి కష్టపడ్డా. కష్టం. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా ఏమైనా పర్వాలేదా, మరి ఇబ్బందులు పడ్డావా? ఫస్ట్ నుంచి మా డాడీ చిన్నప్పుడే చనిపోయాడు. మా మమ్మీ పోషించుకొచ్చింది, మా అమ్మని, 2 అక్కల్ని, నన్ను వేసుకున్నాడు పైన. అవును. ఇంకా అలాగా ఇల్లు కట్టుకుని ఊళ్ళో అలాగే బతుకున్నాను. మరి మదర్ ఏం చేసేది అప్పుడు? బయట కంట్రీలో చేసుకున్నాను. చేసి మిమ్మల్ని అందరూ చాక్కుండా వచ్చింది కదా. మదర్ స్మృతి ఏమన్నా చెప్పు నాకు. చిన్నప్పుడు మంచి హ్యాపీగా ఇలా అయితే నాకు బాగుంది, ఆ లైఫ్ నాకు ఒక మంచి ఇన్సిడెంట్ ఉంటుంది కదా, నీ లైఫ్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చెప్పు నాకు. పని అంటే ఎక్స్కర్షన్కి వెళ్ళటం అట్లా ఏమైనా ఒక మంచి విషయం ఉందా గుర్తుపెట్టుకోవడానికి? అవన్నీ ఉంటాయి కదా. బాగా మదర్ స్మృతి ఏం లేదు. ఏం లేదు. ఎవరినన్నా ఏమనంటే వాళ్ళు ఎవరినైనా ఏడిపిస్తే ఏదైనా చేయడం అట్లా ఏముందా? అట్లా ఏమీ లేదు. జీవితంలో మర్చిపోయిన విషాదకరమైన సంఘటన ఏమైనా ఉందా? చాలా ఏమి అట్లా ఏమి ఈ బిజినెస్ బాగానే ఉంది కదా? అవును, బాగా. వెరీ గుడ్. అయితే చాలా కస్టమర్స్ ఎలా ఉన్నారు, రిసీవింగ్ ఎలా ఉంటుంది? కస్టమర్స్ రిసీవింగ్ కూడా బాగుంటుంది కదా? బాగుంటుంది. ఓకే సతీష్, చూసారా సతీష్ ఆల్రెడీ బిజినెస్ బిజీలో ఉన్నాడు. పెద్ద జీవితంలో అయితే మనోడి పెద్ద గోల్స్ అయ్యి ఏం పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి అంటే ఆల్రెడీ గొప్పగా ఎదిగినోడు ఏం కాదు కదా, గొప్పగా ఎదిగినోడు ఏం కాదు కాబట్టి చిన్నప్పటి నుంచి అంటే ఫాదర్ చనిపోయాడు. దాంతో మనోడు ఏంటంటే పెద్ద గొప్పగా ఫైనాన్షియల్ కుటుంబంలో పెరిగిన వాళ్ళు కాబట్టి, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ జీవితం మీద పెద్దగా భయం ఏమీ లేదు, సంపాదించలేము అన్న ఇది లేదు. పెద్ద చదువు అయితే 9th క్లాస్ వరకు చదువుకున్నాడు. అక్కడి నుంచి కొంత ఏదో పనులు చేసుకుంటూ వచ్చాడు. తర్వాత నుంచి ఒకరి దగ్గర పని చేసుకుని సొంతంగా ఎందుకు బిజినెస్ చేయాలి, చేయకూడదు, 4 దగ్గర చేసి ఇబ్బంది పడేదానికంటే సొంత బిజినెస్ చేసుకుంటే బెటర్ అన్న కాడికి ఒక తోట చేసి ట్రిక్స్ తెలుసుకుని
మనోడు ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని ఫుట్పాత్ మీద ఒక ఇది బొండాల షాప్ పెట్టుకుని మనోడు గట్టిన అవుతున్నాడు. మనోడైతే బిజినెస్ చక్కగా చేస్తూ ఉన్నాడు. రెస్పెక్ట్ ఇవ్వటం మనకు తెలుసు కదా, కస్టమర్స్ని బాగా మనం అట్రాక్ట్ చేస్తే మాత్రం ఈ బిజినెస్ అయితే మనోడు సక్సెస్ అవ్వచ్చు. అందువల్ల అయితే ఇద్దరు పిల్లలు ఉన్నా సరే మనోడు హ్యాపీగా లీడ్ చేసుకుంటూ చూడండి, హ్యాపీ ఒకటి మీద ఆధారపడకుండా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నాడు. లైఫ్లో కూడా పెద్ద గోల్స్ ఏం పెట్టుకోలేదు. ఇది సామాన్యుని జర్నీ.